మరోవైపు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో రోడ్ల నిర్మాణాలకు కేంద్రం 300 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. మన్నెగూడ హైవే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి కోరామన్నారు. స్టేట్ హైవేగా ఉన్న మన్నెగూడను నేషనల్ హైవేగా మార్చడానికి లేఖ ఇవ్వాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. జనవరిలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని రోడ్లకు మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారన్నారు. హైవేలు రోడ్లు చాలా డెవలప్ అవుతున్నాయి. అది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో. కానీ రాష్ట్రాలు ఎన్నో ఫండ్స్ రాగలుగుతాయి. నేషనల్ హైవేసే కాక సెంట్రల్ రోడ్ ఫండ్స్, గ్రామ్ సడక్ యోజన ఇటువంటివన్నీ తెలంగాణ అభివృద్ధి కొరకు, ఏ రాష్ట్రం అభివృద్ధి కొరకు కూడా నితిన్ గడ్కరీ గారు సిద్ధంగా ఉంటారు. ఈరోజు నేను స్పీకర్ గారు ప్రసాద్ గారితో గడ్కరీ గారు కలుస్తానికి వచ్చినాము. రాష్ట్రంలో ఇంకా ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల ఎన్నో రోడ్లు అవసరము. అందుకే స్పీకర్ గారు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. నేను కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి గడ్కరీ గారికి ఇచ్చినాము. అయితే ముఖ్యంగా మేము సెంట్రల్ రోడ్ ఫండ్స్ అడిగినాము. ఈ సెంట్రల్ రోడ్ ఫండ్స్కు ఆల్రెడీ 300 కోట్లు కేటాయించిండ్రు. నెక్స్ట్ విడతలని అనుకుంటే జనవరిలో అట్లా వస్తుండొచ్చు. అప్పుడు తప్పనిసరిగా ఇవి చూస్తాము. ఇదే కాక ఒక హైవే మన్నెగూడ నుంచి, అంటే మన బీజాపూర్ హైవే, బాంబే హైవే, మన్నెగూడ నుంచి వికారాబాద్, తాండూర్, జైరాబాద్, బీదర్ కనెక్ట్ చేసే హైవే అడిగినాము. తను అన్నది ఏంటంటే ఇది యాక్చువల్లీ తను పరిశీలన చేసిండు. ఇది స్టేట్ హైవే, సెంట్రల్ రోడ్స్ కింద రావు. కానీ అయినా కూడా మేము ఇది చేస్తాము, మీరు ఉత్తరం పంపించండి. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. అయితే ఇవన్నీ రిప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్పిండ్రు. ఇవి కూడా మేము డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇది అతి అవసరం మా ప్రాంతానికి కొరకని. కానీ అభివృద్ధి కావాలంటే రాజకీయాలు పక్కకు పెట్టి అందరూ కలిసి పనిచేస్తూనే అవుతుందని వారి సిద్ధాంతము, మా సిద్ధాంతం కూడా అదే.